హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో ప్రొఫెసర్ టీంలో ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాడు గండియా. అందరి దగ్గర నుంచి తప్పించుకొని పానిక్ రూమ్లోకి ఎంటర్ అయిపోతాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ లైన్ నుంచి కల్నల్ టమాయోకి కాల్ చేసి అటాక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటాడు. ఈ విషయం ప్రొఫెసర్కి చెప్తాడు ఆంటోనియో. గండియా పానిక్ రూమ్లో ఉన్నట్టు టోక్యోకి చెప్పే లోపే వెనక నుంచి వచ్చి టోక్యో తల మీద కొడతాడు గండియా. ఒక పక్క సీసీటీవీ కనెక్షన్ పోవటం, మరో పక్క ఇన్ఛార్జిగా ఉన్న టోక్యో గండియాకి చిక్కటంతో ప్రొఫెసర్కి బ్యాంక్ లోపల ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరైపోతాడు. ఇక మీద గండియాని ఎలా హ్యాండిల్ చేశారో ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ దొంగతనానికి ముందు టొలెడో ఎస్టేట్లో ట్రైనింగ్లో ఉండగా ప్రొఫెసర్ రాగానే కాఫీ బిస్కెట్స్ అంటూ ఎగబడిపోతారు డెన్వర్ మాస్కో. బిస్కెట్లు వేస్తున్నారని అర్థమయ్యి ఏం కావాలో చెప్పమంటాడు ప్రొఫెసర్. నీకు బ్రదర్స్ ఉన్నారో లేదో తెలియదు, కానీ నాకు బ్రదర్తో సమానమైన వ్యక్తి ఒకడున్నాడు. ఇద్దరం కలిసే మైల్లో పనిచేశాం, కలిసే జైలుకి వెళ్ళాం. నేను బయటకు వచ్చేసే కానీ వాడు ఇంకో 5 సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు. వస్తూ వాడి కొడుకు జానిటోని నా కన్న కొడుకులా చూసుకుంటానని మాటిచ్చొచ్చా. వాడి కండిషన్ ఇప్పుడు బాలేదని తెలిసింది. సో వాడిని కూడా మన గ్రూప్లో చేర్చుకుందామా అని ప్రపోజల్ పెడతాడు మాస్కో. పక్కన నుంచి డెన్వర్, వాడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కత్తి తురుము అని ప్రొఫెసర్ని కన్విన్స్ చేయాలని చూస్తాడు. మీకు మాస్కో డెన్వర్ అని పేర్లు పెట్టింది సేఫ్టీ కోసం. అలాంటిది సడన్ గా బయట నుంచి ఒకరిని ఎలా తీసుకుంటాం? ముందు నువ్వు వచ్చావు, తర్వాత నీ కొడుకుని తీసుకొచ్చావు. సర్లేని ఒప్పుకున్నా. ఇప్పుడేమో దేవుడిచ్చిన కొడుకని ఇంకొకరిని తెస్తా అంటున్నావు. ఇదేమన్నా ఫ్యామిలీ బిజినెస్సా? ఎప్పుడు పడితే అప్పుడు చెల్లికి తమ్ముడికి జాబ్లు ఇచ్చుకుంటూ పోవడానికి అని ఫైర్ అవుతాడు ప్రొఫెసర్. దాంతో డెన్వర్కి కాలి, ఇదొక ప్లాను, మళ్ళీ మా మొక్కలకి సిటీ నేమ్స్, నీకోసం లైఫ్ రిస్క్ చేసి వస్తే ఇలా అంటావా? బొక్కలది డబ్బులు ప్రింట్ చేసుకోవడానికి రాయల్ మింట్ వరకు వెళ్ళటం దేనికి? ఇక్కడే 2 ప్రింటింగ్ మెషిన్లు పెట్టుకుని రెడీ చేసేద్దాం అని తెక్కగా మాట్లాడతాడు. కాఫీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ప్రొఫెసర్. 15 నిమిషాల తర్వాత టోక్యో కళ్ళు తెరిచి చూసేసరికి 2 చేతులని చైన్స్తో కట్టేసి పానిక్ రూమ్లో కూర్చోపెట్టుంటాడు గండియా. వెంటనే బూట్తో గండియాని ఒక్క తన్ను తంతుంది టోక్యో. ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నిన్ను కాని కట్టేయకపోయి ఉంటే తొక్క తీసేవాణ్ణి అంటాడు గండియా. అయితే వదిలేసి చూడు, ఎవరిని సావ కొడతారో చూద్దాం. అసలు నన్నెందుకు చంపలేదు అని ఫైర్ అవుతుంది టోక్యో. నేను హంతకుణ్ణి కాదు, ఎవరిని పడితే వాళ్ళని చంపటానికి అంటాడు గండియా. అబ్బా, నైరోబీని హెల్సింకిని చంపాలని చూసావుగా, అది మర్డర్ చేయటం కాదా? సో నన్నెందుకు చంపలేదో చెప్పు అని అడుగుతుంది టోక్యో. నువ్వొక బీస్ట్వి, అందుకే నిన్ను కట్టిపడేశా. నిన్ను మంచి మనిషిగా మార్చే ట్రైనర్ని నేను అంటాడు గండియా. కిండల్గా ఒక నవ్వు నవ్వి గండియాని మళ్ళీ తన్నాలని చూస్తుంది టోక్యో. ఇంకోసారి నా మీద కాల్ ఎత్తితే నీ వాళ్ళు నిన్ను గుర్తుపట్టలేనంత ఘోరంగా కొడతా. సో మూసుకొని సైలెంట్గా కూర్చో. నేను ఆడబోయే గేమ్లో నా ఫస్ట్ కార్డ్ నువ్వే. నువ్వు ఆల్రెడీ మిస్సింగ్ కాబట్టి మీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో దిక్కులో భయపడుతూ వెతుకుతూ ఉంటారు. దాంతో నీ టీం కుక్కలు చింపిన విస్తరేలా అవుతుంది అంటాడు గండియా. ఇంతలో పక్కనే ఉన్న మైక్ని తీసుకుని, నేను గండియాని, బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ చీఫ్ సెక్యూరిటీని. ప్రస్తుతానికి సేఫ్గా దాక్కొనున్నాను. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ సెక్యూరిటీని ఫుల్ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగే స్టేజ్లో నేనున్నాను అని గండియా చెప్పేది మొత్తం బందీలు మిగిలిన ప్రొఫెసర్ టీం వింటుంటారు. వాళ్ళకి వినపడేలా, వీడు మీ అందరినీ చంపాలని చూస్తున్నాడు, అందరూ కలిసి ఉండండి, మీరు వేసే ప్రతి అడుగు ఇక్కడి నుంచి చూస్తున్నాడు అని గట్టిగా అరుస్తుంది టోక్యో. విన్నారుగా నాకెవరు కంపెనీ ఇస్తున్నారో అని మైక్ని పక్కన పెట్టి టోక్యో దగ్గరికి వస్తాడు. కుయ్యో మొర్రో అనకుండా కూర్చో. ఇలాగే అరిస్తే నీ నోట్లో గుడ్డతో పాటు కళ్ళ గంతలు కూడా కట్టాల్సి వస్తుంది. మనిద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలంటే మూసుకొని చెప్పింది చెయ్యి, అర్థమైందిగా అని మళ్ళీ మైక్ పట్టుకుంటాడు గండియా. ఈ క్షణాన నేను పలెరోమోకి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. బేడీలు ఎలా విడిపించుకోవాలో ఐడియా ఇచ్చింది పలెరోమోనే. నాలాగే మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడనుకుంటున్నా అంటాడు గండియా. ఈ న్యూస్ వినగానే వాడు చెప్పింది నిజమేనా అని పలెరోమోని అడుగుతుంది మౌనిక. నీ కొలీగ్ మాటల కన్నా ఒక సైకో నా కొడుకు అన్న మాటలు నమ్ముతా అంటే నీ ఇష్టం అంటాడు పలెరోమో. అక్కడే ఉంటే మిగిలిన వాళ్ళు కూడా గెలుకుతూ ఉంటాడని పలెరోమోని బందీల దగ్గర నుంచి పైకి తీసుకెళ్లిపోతాడు హెల్సింకి. ఇంతలో బందీల్లో ఒక లేడీ లేచి వాష్రూమ్కి వెళ్లాలని డెన్వర్తో గొడవపడుతుంది. టొలెడో ఎస్టేట్లో ఉండగానే ఒకరోజు ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి, రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్ చాలా పెద్దది, 60 నుంచి 70 మంది బందీలను కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాళ్ళల్లో పుట్టే భయం మన చేతుల్లో M16 గన్స్ ఉన్నా పట్టించుకోకుండా పిచ్చి పనులు చేసేలా చేస్తుంది. సో మనలో ఒకళ్ళు వాళ్ళల్లోనే కలిసిపోయి బందీలు ఏం స్కెచ్లు వేస్తున్నారో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ పని చిన్నపిల్లోడికి చెప్పినా చేస్తాడు. అంతెందుకు, మాస్కోకి దేవుడిచ్చిన కొడుకు జానిటో కూడా చేయొచ్చు అంటాడు బెర్లిన్. దాంతో జానిటోకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడు ప్రొఫెసర్. నెక్స్ట్ డే జానిటోని పిక్ చేసుకుందాం అని బస్ స్టాప్కి వస్తారు మాస్కో, డెన్వర్, ప్రొఫెసర్. జానిటో అంటే అబ్బాయి అనుకున్నారు, కానీ బస్లో నుంచి కత్తి లాంటి ఫిగర్ దిగటంతో షాక్ అవుతారు. మాస్కో, డెన్వర్ అయితే అబ్బాబ్బా ఏం కళ్ళు, ఏం ముక్కు, ఏం అందం అని పొగడతలతో ముంచేస్తారు. ఫైనల్గా ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి, నువ్వేనా ఈ ప్లాన్కి సృష్టికర్త? ఇంతకీ ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది జానిటో. ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే డెన్వర్తో గొడవపడి వాష్రూమ్కి వచ్చింది మరెవరో కాదు, బందీల్లో ఒకరిగా కలిసిపోయిన జానిటోనే. గండియా చెప్పేది నిజమే. వాడు విడిపించుకోవడానికి పలెరోమోనే హెల్ప్ చేశాడు. గండియాకి వేలు చూపించేదో చెప్పటం నేను చూశాను. సందు దొరికితే చాలు దేక్కుంటూ గండియా పక్కలోకి వెళ్ళిపోయేవాడు అంటుంది జానిటో. ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు? నేను పెట్టింది అందుకు కదా అని ఫైర్ అవుతాడు డెన్వర్.
నన్ను పెట్టింది బందీలను చూడమని, మన గ్యాంగ్లో వాళ్ళని కాదు. నైరోబి ఏమో బెడ్ మీద ఉంది, టోక్యో నా గుండుగాడు తీసుకెళ్లిపోయాడు. ఆ హాల్లో కూర్చొని నాకు ముడ్డి నొప్పేస్తుంది. నువ్వు ఆర్డర్స్ ఇస్తే నేను కూడా గన్ను పట్టుకుని మీలో జాయిన్ అయిపోతా అంటుంది జానెటో. ఆర్డర్స్ ఇవ్వడానికి ఇక్కడ ఇన్ఛార్జ్ నేను కాదు అంటాడు డెన్వర్. నైరోబి, టోక్యో, పలెరోమో లేనప్పుడు ఇన్ఛార్జిగా చేయగలిగే కెపాసిటీ నీకే ఉంది, బుర్ర పెట్టి ఆలోచించు అంటుంది జానెటో. అదేం లేదు అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోతాడు డెన్వర్. మరో పక్క పానిక్ రూమ్లో ఏసీ ఆన్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుందని ఆపేస్తుంటాడు గండియా. ఊపిరి కొద్దిగా తీసుకో, అసలే ఏసీ కూడా లేదు అని టోక్యోతో అంటాడు. బ్యాంకునే బద్దలు కొట్టి లోపలికి వచ్చిన వాళ్ళం, ఈ బొక్కల రూమ్లోకి మా వాళ్ళు రాలేరనుకుంటున్నావా అంటుంది టోక్యో. నా కోసమేనా నెయిల్ పాలిష్ పెట్టుకుని మరీ వచ్చావు అంటాడు గండియా. అలాగే రియో మ్యాటర్ తీసుకొచ్చి కావాలని టోక్యోని గెలుకుతూ ఉంటాడు. పలెరోమోని నైరోబి రూమ్కి తీసుకొచ్చి ప్రొఫెసర్కి కాల్ చేస్తారు. గండియా తప్పించుకోవడానికి నువ్వు హెల్ప్ చేశావంట, నిజమేనా? ఒకవేళ నిజమైతే నీ వల్ల హెల్సింకి, నైరోబి ఇద్దరు చనిపోయే స్టేజ్కి వెళ్ళారు అంటాడు ప్రొఫెసర్. అవును, హెల్ప్ చేశాను, కానీ నా ఇంటెన్షన్ వాళ్ళని చంపాలని కాదు. టోక్యో నా దగ్గర నుంచి పవర్ లాక్కొని నన్ను మానసికంగా కొంగదీసింది. ఆఖరికి నువ్వు కూడా నన్ను తిరిగి ఇన్ఛార్జిగా చేయలేదు, సో ఇలా చేయాల్సి వచ్చింది అంటాడు పలెరోమో. దానికి గండియాని విడిపించడానికి సంబంధం ఏంటి అని ఫైర్ అవుతాడు ప్రొఫెసర్. సంబంధం ఉంది, గండియా రిలీజ్ అయితే నేరుగా టోక్యో దగ్గరికే వెళ్తాడని నాకు తెలుసు. అప్పుడు ఆటోమేటిక్గా గందరగోళం క్రియేట్ అవుతుంది అంటాడు పలెరోమో. పక్కనే ఉన్న డెన్వర్ హెల్సింకి, నువ్వు స్టేట్ సీక్రెట్స్ని బ్రీఫ్ కేసులో పెట్టుకుని వెళ్ళిపోతుంటే మేము ఆపాము, బయటికి వెళ్ళి పోలీసులతో డీల్ చేసుకుందామనేగా నీ ప్లాన్. బొక్కల సీక్రెట్స్, ఆ బ్రీఫ్ కేసులో ఏముందో మీరే చూసుకోండి అంటాడు పలెరోమో. ప్రొఫెసర్ ఓపెన్ చేయమని ఆర్డర్స్ ఇస్తే అందులో కప్ కేక్స్ ఉంటాయి, అందులో ఏమున్నాయో నాకు అనవసరం పలెరోమో. నువ్వైతే గ్యాంగ్కి ద్రోహం చేశావు. నువ్వు చేసిన పని వల్ల టోక్యో వాడి దగ్గర బంధించబడింది. మన ప్లాన్ కోసం నువ్వు చేసిన హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను, కానీ నిన్ను తిరిగి ఇన్ఛార్జిగా మాత్రం చేయలేను అంటాడు ప్రొఫెసర్. అయితే ఇక్కడుండి ఏం చేయాలి? తీసుకెళ్లి బందీల్లో పడేయండి అంటాడు పలెరోమో. నువ్వు నోరు మూసుకొని ఉంటే చాలు, మనందరం కలిసి పని చేయాల్సిన సిచ్యువేషన్ ఇది అని చెప్పి పలెరోమో చేతికి కట్టున్న రోప్ని కట్ చేయమని ఆర్డర్స్ ఇస్తాడు ప్రొఫెసర్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బ్యాంక్ మొత్తంలో మనకున్న వీక్ స్పాట్ లాబీ. సో పలెరోమో, హెల్సింకి, మోనికా ముగ్గురు కలిసి బందీలను అక్కడి నుంచి తీసుకెళ్లి లైబ్రరీలో పెట్టండి. గండియా టార్గెట్ తప్పించుకోవటం కాదు, మిమ్మల్ని చంపటం. మీరెవ్వరూ మాస్కులు వేసుకోవద్దు, మళ్ళా వాడు కూడా మాస్క్ వేసుకుంటే కనుక్కోలేం. బొగోటా, బేస్మెంట్లో వర్క్ ఎలా జరుగుతుంది అని అడుగుతాడు ప్రొఫెసర్. మా వాళ్ళు భయపడి పని ఆపేశారు అంటాడు బొగోటా. నైరోబిని లైబ్రరీలో సేఫ్ స్పాట్లో పెట్టి నువ్వు వెళ్ళి గోల్డ్ని మెల్ట్ చేసే పని చూసుకో, అది మాత్రం ఆపడానికి వీల్లేదు అని ఆర్డర్స్ ఇస్తాడు. అలాగే డెన్వర్, రియో మీ ఇద్దరు గండియాని వేటాడే పనిలో ఉంటారు. అది రిస్కీ జాబ్ కాబట్టి ఫుల్ ఎక్విప్మెంట్తో వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్లో ప్రతి రూమ్ జల్లెడ పట్టండి. బందీలందరినీ లైబ్రరీలో వదిలేసి వచ్చి మిగిలిన ఫ్లోర్స్ని హెల్సింకి, మోనికా చూసుకుంటారు. అందరికీ గుడ్ లక్ అంటాడు ప్రొఫెసర్. దాంతో అందరూ ప్రొఫెసర్ చెప్పింది ఫాలో అయ్యే పనిలో పడతారు. హెల్సింకి నైరోబి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. చూసావుగా నన్ను చూసుకోవడానికి ఎంత బలమైన నర్సు ఉన్నాడో అని బొగోటాని చూపిస్తుంది. నువ్వు నేను ఇన్ని రోజులు ఒక ఫ్యామిలీగా ఉన్నాం, కానీ మనది లవ్ స్టోరీ కాదు. నీకు అసలైన ప్రేమ దొరుకుతుందని చెప్పాక అది బొగోటానే అంటాడు హెల్సింకి. తను రెడీ చేసిన వీల్ చైర్లో నైరోబిని కూర్చోపెట్టి లైబ్రరీకి తీసుకెళ్తూ ఉంటాడు బొగోటా. కానీ నైరోబి ఏమో మనం వెళ్లాల్సింది బేస్మెంట్కి, లైబ్రరీ కాదు. ఆ గండియా దెబ్బకి భయపడి పనులు ఆపేస్తే అలా? వాళ్ళకి ముందు ధైర్యాన్ని ఇవ్వాలి, నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంటుంది నైరోబి. గండియా ఏమో టోక్యోకి తగిలిన దెబ్బల్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో పలెరోమో రెడ్ సూట్ వేసుకుని రంగంలోకి దిగుతాడు. బందీల దగ్గరికి వచ్చి ఐఎమ్ బ్యాక్ ఇన్ యాక్షన్ గాయ్స్, మీ అందరికీ తెలుసుగా ఒక తోడేలు తప్పించుకొని తిరుగుతోంది. సో గొర్రెలైన మిమ్మల్ని సేఫ్ ప్లేస్లో పెట్టాలని డిసైడ్ అయ్యాం. సో అందరూ 4 లైన్స్ ఫామ్ చేసి నన్ను ఫాలో అవ్వండి, కమాన్ కమాన్ అని ఆర్డర్స్ ఇస్తాడు. గవర్నర్ సార్, మీరే మాకు కవచం లాంటోళ్ళు, సో నా ముందు నిలబడాలి అంటాడు పలెరోమో. అమాండాకి యాంగ్జైటీ తగ్గడానికి వాడే పిల్స్ అని చెప్పి మత్తు మందులిచ్చి రొమాన్స్ చేస్తుంటాడు అట్రో. లైబ్రరీకి వెళ్లే దారిలో జానెటోని పట్టుకొని నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, ఇవన్నీ ఇక్కడ కామనే, దానికి నా దగ్గర కొన్ని పిల్స్ ఉన్నాయి అని గోకటానికి ట్రై చేస్తాడు. ఫైనల్గా అందరినీ లైబ్రరీకి షిఫ్ట్ చేసి నాలెడ్జ్ ఈజ్ డివైన్, అందుకే మీ అందరిని ఇక్కడికి షిఫ్ట్ చేశాం, కొన్ని గంటలు ఇక్కడే ఉండండి అని స్పీచ్ ఇస్తుంటాడు పలెరోమో. ఇంతలో ఏదో పేలిన సౌండ్ వినిపిస్తుంది. దాంతో నైరోబి, బొగోటా మీరెక్కడున్నారు అని ఫైర్ అవుతాడు పలెరోమో. 5 మినిట్స్ ముందు నైరోబిని తీసుకుని బేస్మెంట్కి వస్తాడు బొగోటా. గోల్డ్ మెల్ట్ చేయకుండా గండియా ఎప్పుడెప్పుడు వస్తాడో అని భయపడుతూ అటాక్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళని చూసి మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు ఉచ్చపోసుకుంటున్నారు, అంతెందుకు గండియా కూడా భయపడుతూ ఉంటాడు, మనం ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తామో అని. పైన ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు, కానీ మీరేమో ఇలా బాక్సుల వెనక దాక్కొని ఉన్నారు. ఇక్కడికి రావాలంటే ఒకే ఒక్క దారుంది, సో వాడు వచ్చినా మనకు తెలిసిపోతుంది, కానీ మిమ్మల్ని అలా భయపడుతూ చూస్తే కుక్కల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. నా లైఫ్లో నేను చూసిన టఫెస్ట్ గైస్ మీరే నా గోల్డెన్ బాయ్స్. మనం చివరిదాకా బ్రతకాలంటే ధైర్యంగా పోరాడాలి. కమాన్ బాయ్స్, బెడ్ మీద నుంచి నేరుగా మీ దగ్గరికి వచ్చా, కనీసం ఒక్క హగ్గు కూడా ఇవ్వరా?
ఇంకా 43 టన్నుల గోల్డ్ మెల్ట్ చేయాలి. అందరూ సాంగ్స్ పెట్టుకుని ముందులా ఫుల్ జోష్తో పనిచేయండి. చికిబూమ్ 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 అంటూ అందరినీ తిరిగి పనిచేసేలా మోటివేట్ చేస్తుంది నైరోబి. రిటర్న్ లిఫ్ట్ ఎక్కగానే, మనం ఇక్కడి నుంచి బయటపడ్డాక మా నాన్న దగ్గరికి వచ్చి నా గురించి మాట్లాడు అని బగోటాతో రొమాంటిక్గా అంటుంది నైరోబి. దాంతో ఇద్దరు ముద్దుల్లో మునిగిపోతారు. ఇంతలో పెద్ద సౌండ్ వచ్చి లిఫ్ట్ ఆగిపోతుంది. హెల్సింకి నైరోబి మీరు ఎక్కడున్నారు అని పలేరమో అడిగితే, లిఫ్ట్లో ఉన్నాం, మేం బానే ఉన్నాం, డెన్వర్ రియో ఎక్కడున్నారు అని అడుగుతాడు బగోటా. అదే 5 మినిట్స్ ముందు గండియా కోసం వెతుకుతూ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూస్తుంటారు డెన్వర్ రియో. లైబ్రరీ అయిపోయాక గవర్నర్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతారు. వచ్చిన పని చూడకుండా ఇద్దరు మళ్ళీ గొడవ పెట్టుకుంటారు. డెన్వర్ టోక్యోని మెర్సిడీస్ బెంజ్ అన్న మ్యాటర్ గురించి, రియో మోనికాతో షూస్ విప్పేసి మాట్లాడటం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సీసీటీవీలో పానిక్ రూమ్ నుంచి గమనిస్తూ ఉంటాడు గండియా. నీ బాయ్ ఫ్రెండ్ నా కోసం వెతుకుతున్నాడు అనుకుంటా. ఈ రూమ్ గోడలు 70 సెంటీమీటర్ కాంక్రీట్ థిక్నెస్తో తయారు చేస్తున్నాయి. నువ్వు హెల్ప్ హెల్ప్ అని ఎంత అరిచినా వాళ్ళకి వినపడదు. ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి ఎవడో ఒకని లేపేసి వస్తా అని రెడీ అవుతాడు గండియా. లైబ్రరీకి సీల్ వేసి బయటికి వచ్చేస్తాడు డెన్వర్ రియో. పోలీసులు టార్చర్ పెట్టడం వల్ల వచ్చిన పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ గురించే మోనికాతో మాట్లాడుతూ ఉంటా. లిటరల్గా చెప్పాలంటే పక్కన తను లేకపోతే నిద్ర కూడా పోలేకున్నా అంటాడు రియో. నా కొడకా, అంటే నా పిల్లంతో పడుకున్నావా నువ్వు అని ఫైర్ అవుతాడు డెన్వర్. నేను చెప్పింది తను పక్కనుందని, పక్కలో ఉందని కాదు అంటాడు రియో. ఇలా ఇద్దరు గొడవ పడుతూ లిఫ్ట్ ఎక్కుతారు. ఈ గ్యాప్లో లైబ్రరీకి వేసిన సీల్ కట్ చేసి బయటికి వస్తాడు గండియా. లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యే టైంకి గ్రెనేడ్ని లిఫ్ట్లోకి విసిరేస్తాడు. బయటికి వెళ్దామంటే లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇంకా ఆప్షన్ లేక హెల్మెట్స్ వెస్ట్లు గ్రెనేడ్ మీద పెట్టి ఇద్దరు గ్రెనేడ్ మీద పడుకుంటారు. ఒక్కసారిగా బూమ్ అని గ్రెనేడ్ బ్లాస్ట్ అవుతుంది. బగోటా నైరోబి సేఫ్గా ఉన్నాం అనేసరికి డెన్వర్ రియో కోసం వెతుకుతూ వస్తారు పలేరమో హెల్సింకి. నైరోబిని తీసుకుని లైబ్రరీలో ఉన్న సేఫ్టీ రూమ్కి వచ్చేస్తాడు బగోటా. ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్లోనే బ్లాస్ట్ జరిగిందని కన్ఫర్మ్ చేసుకుంటాడు పలేరమో. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి చూస్తే రియో డెన్వర్ ఇద్దరు గ్రెనేడ్ బ్లాస్ట్ దెబ్బకి షాక్లో ఉంటారు. వాళ్ళకి ఏం జరిగిందో చూసే లోపు వెనక నుంచి గండియా బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. దాంతో పలేరమో హెల్సింకి రియో డెన్వర్ లిఫ్ట్కి 2 పక్కలా దాక్కొని కౌంటర్ ఫైర్ చేయడానికి ట్రై చేస్తారు. బగోటా, మేము లిఫ్ట్లో ఇరుక్కుపోయాం, బ్యాకప్ కావాలి అంటాడు పలేరమో. దాంతో నైరోబిని వదిలేసి పరిగిస్తాడు బగోటా. బుల్లెట్ సౌండ్స్ విని మోనికా కూడా ఫస్ట్ ఫ్లోర్కి వస్తుంది. వెనక నుంచి గండియా మీద అటాక్ చేస్తుంది మోనికా. ఆ దెబ్బ కింద పడిపోతాడు గండియా. ఈ గ్యాప్లో బగోటా కూడా ఎంటర్ అయ్యి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక పక్క బగోటా మోనికా, మరో పక్క హెల్సింకి పలేరమో. అప్పటికీ మాక్సిమం కౌంటర్ అటాక్ చేస్తాడు గండియా. ఇంకా వీలు కాదని డిసైడ్ అయ్యి తిరిగి గవర్నర్ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతాడు. బగోటా మోనికా లోపలికి వెళ్ళి చూస్తే గండియా అక్కడ ఉన్నాడు. ఈ లోపే అక్కడికి వెళ్ళిపోయాడు అనుకునే లోపే సీలింగ్ లోపల నుంచి నైరోబి ఉంటున్న రూమ్లోకి దిగుతాడు గండియా. ఇది 3వ సారి, ఇంకా నా నుంచి తప్పించుకోలేవు అని నైరోబి పీక పట్టుకుంటాడు గండియా. నైరోబిని ఎలా కాపాడుకున్నారు, ఇంతకీ గండియాని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.